అంతేకాదు ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. హల్లెలూయా. కొలసై పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ధృతములను చేకుని నా పాపముల కొరకు ఉత్తరింపుగా మీకు అప్పగించుచున్నాను. స్లీవను మోసుకొని పోవటలో మీరు అనుభవించిన పాటల ఫలమును చూచి నేను నిండు ఓర్పుతోనూ పూర్ణ పరిత్యాగముతోనూ నా స్లీవను మోసుకొనుటకు నాకు కావలసిన సహాయం దయచేయాలని మేము ప్రార్థించుచున్నాము. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక. నా రక్షకుడైన యేసువా, మీరు రాజస్థానంలో పొందిన దెబ్బల వలన మీ దేహమంతా గాయపరచబడి ఉండేను. మీ దేహంలో నుండి రక్తం ధారాళముగా కారిపోయినందున నడుచుటకు శక్తి లేనంత బలహీనత ఏర్పడను. అయినను మీ భుజం మీద ఈ భారము గొప్ప ప్రాణం మోయవలసి ఉంటుంది. రాణవ వారు వారిని కొట్టినందున ఇట్లు పలుమార్లు నిలబడేదని ధ్యానించుకుంటారు. సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను. సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను. ఇదే నా వేదన, ఇదే నా ప్రార్థన. సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఈ ప్రయాణమునందు కుమారుడును తల్లియు అనుభవించిన దుఃఖమును ధ్యానించుదుముగాక. వారిల చూపులు ఆ ప్రేమతో నిండిన ఇరు హృదయములను పొడిచి తెరిచిన అంబులను పోలి ఉండేది. కొంతసేపు ధ్యానం. నా రక్షకుడైన యేసువా, ఈ దర్శనమునందు మీరును ఆమెను అనుభవించిన వ్యాకులమును చూచి మీ పరిశుద్ధ మాత మీద నాకు నిజమైన భక్తిని ప్రేమను పుట్టించ కరుణించండి. వ్యాకుల సముద్రంలో మునిగి ఉండు నా రాజ్ఞి, మీ దివ్య కుమారుని పాటలను నేను నిరంతరము భక్తితో స్మరించినట్లు నా కొరకు మనవి చేయండి. సకల పాపములను విడిచిపెట్టుటకు ఆ పాటల ధ్యానము చేత నాకు జ్ఞాన బలము కలుగునట్లును, నేను మీతో కలంతకాలము మోక్షములో మీ దివ్య కుమారుని దర్శింప భాగ్యము పొందినట్లును ప్రార్థించండి. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆయుధంగా మాకు నేర్చుకోండి. మా యొక్క అపపడిన వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనలో ప్రవేశించినక మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని వారి ప్రసాదం చేత నిండిన మహిమను ఏలు వారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదించబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడును మా మరణాసన్నమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగును, ఇప్పుడు సదాకాలం మహిమ కలుగుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మరణించిన విశ్వాసుల యొక్క ఆత్మల సర్వేశ్వరుని కృప చేత సమాధానంతో విశ్రమింతురుగాక. సీమోని బలాంతం చేసరి అంతసేపు ధ్యానం. నా రక్షకుడైన యేసువా, నేను నా స్లేవను ప్రోదయక చేకొని ఆలింగనము చేయుచున్నాను. ముఖ్యముగా మీరు నాకు నియమించిన మరణ సంకటమును చేకొని మీ మరణంతో నగడుగా చేర్చి మీకు అప్పగించున్నాను. నా నిమిత్తము మీరు మృతి పొందితిరి, నేను మీ నిమిత్తం మృతి పొందే అనుగ్రహమును నాకు పాలించండి. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు. పగిలిన వారి శరీరంతో కరుచుకుని ఉండినను ఆ క్రూరులు వాటిని మట్టిదనముగా పెరిగినప్పుడు వస్త్రంతో కూడా మాంసము ఊడవచ్చు. ఈ రీతిగా రక్షకుడు పడిన కఠోర వేదనను చూసి పరితపించడం. కొంతసేపు ధ్యానం. నా రక్షకుడైన యేసువా, ఈ సమయమందు మీరు మీ శరీరం అంతటా పడిన బాధను చూసి నేను శరీర సుఖములను వెనక్కి నిండుటకును విరుద్ధమైన పాపములు చేయకుండా సహాయం చేయండి. మరియు ఈ ప్రపంచ వస్తువుల మీద నాకు గల ప్రేమనంతయు పెరిగివేసి మీ మీద మాత్రమే ప్రేమనిష్టకును నాకు అనుగ్రహం దయచేయండి. ఆమేన్. యేసు ప్రభు స్లేమ మీద కొట్టబట్ట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. యేసు ప్రభు స్లేవ మీద పరుండబెట్టిన వెనక తమ చేతులు చాచి మన రక్షణ కొరకు తమ నిత్యపతికు తమ జీవితమును బలిగా అప్పగించినారని ధ్యానించదుగా. ఆ కిరాతకుల ఇనుప మల్లల చేత వారిని స్లేవకు అంటగొట్టి ఆ స్లేవను నాటి అవమానము గల మ్రాని మీద వారిని మహావేదంతో చావచ్చు. పరిసేపు ధ్యానం. నా రక్షకుడైన యేసువా, నా హృదయమును మీ తిరుపాదములో కంటగొట్టి అది ఇంక ఎన్నటికీ మీకు విడవకుండా నిలబడదు. నిరంతరము
మీ తిరుశిల చేత లోకమును రక్షించితిరి. యేసు జీవమును విడిచిన వెనుక వారి శిష్యులకు జోజేపు నికేదేమును వారిద్దరూ వారిని స్లీవ నుండి దించి దుఃఖముతో నిండిన వారి తల్లి చేతుల్లో నుంచి ఆమె అధిక వేదనతో ఆ దివ్య శరీరమును కౌగిలించుటకును ధ్యానించడము కాక కొంతసేపు ధ్యానం. నా రక్షకుడైన యేసువా, మీరు నా నిమిత్తము మృతి పొందితిరి కనుక నేను మిమ్మల్ని ప్రేమించడానికి సహాయం చేయండి. మీరు వినక నాకు కావలసినది ఏమీ లేదు. మీ నిమిత్తం మృతిని ఆశించుచున్నాను. వ్యాకులభరితమైన మాత, మీ ప్రియకుమార్తె మీద మీకు గల ప్రీతిని చూచి నన్ను మీ దాసులుగా చేసుకొని నా కొరకు ప్రార్థించండి. ఆమేన్. తండ్రి కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం. మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పథం. కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం. మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పదం. కదిలింది కరుణరథం. మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగింది. పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై వగచింది, వగచింది. దీన జనాళికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి. పాప క్షమాపణ పొందిన హృదయాలు నిలువున కరిగి నీరయ్యాయి, నీరయ్యాయి. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ద్వేషం, అసూయ, కార్పణ్యం ముళ్ళ కిరీటమైనది. ప్రేమ సాగింది క్షమాయుగం. మనిషి కొరకు దైవమే